వెల్కమ్ టు కేటీవీ ప్రైమ్ బులెటిన్ కు స్వాగతం. నేను సుధారాణి. బులెటిన్ ముఖ్యాంశాలు. చంద్రబాబుకు జగన్ వార్నింగ్. మళ్ళీ వచ్చేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే. వైఎస్ జగన్. తెలుగుదేశం పార్టీలో జాతీయ రాష్ట్ర కమిటీల ప్రకటన. హత్య కేసును ఛేదించిన రాజుపాలెం పోలీసులు. ఇక్కడ మత్స్యకారులకు మేలు జరిగించే దానికోసం 300 కోట్ల రూపాయలతో ఇక్కడ ఫిషింగ్ హార్బర్ పెట్టి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా మంచి జరగాలని చెప్పి ఆరాటపడిన పరిస్థితుల్లో వీళ్ళకు మంచి జరిగించకుండా ఇక్కడే వీళ్ళకు నష్టం చేస్తూ పెట్టడం అన్నది దుర్మార్గం అని చెప్పి కూడా ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడి నుంచి మనందరి ఆవేదన కూడా తెలియజెప్పే కార్యక్రమం కూడా. మరి ఎందుకు ఈ ఫిషింగ్ హార్బర్ ప్రణాళిక చేయడం జరిగింది? ఇదే ఫిషింగ్ హార్బర్లోనే ఇక్కడే కోల్డ్ స్టోరేజ్, ఇదే ఫిషింగ్ హార్బర్లోనే ఇక్కడే కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్లు, డ్రైయింగ్ ప్లాట్ఫామ్స్, చిల్ రూమ్స్, ఐస్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్, ఇవే కాకుండా బోట్ రిపేర్ వర్క్షాపులు, నెట్ మెండింగ్ మెషిన్లు, ఇవన్నీ కూడా సదుపాయాలన్నీ కూడా ఇక్కడే ఇదే జువ్వలు తిన్న ఇదే ఫిషింగ్ హార్బర్లోనే ఇవన్నీ అందుబాటులోకి ఉన్నాయి. ఇవన్నీ ప్రతి ఫిషింగ్ హార్బర్లోనూ కూడా ఇవన్నీ అందుబాటులోకి వస్తాయి. ఇక్కడ దాదాపుగా 41,000 టన్నుల మత్స్య సంపద. ఈ ఫిషర్మెన్లందరూ కూడా, ఈ మత్స్యకారులందరూ కూడా సంపద తీసుకొస్తే ఆ సంపదను ఇవన్నీ కూడా ఉపయోగపడే విధంగా ఉంటాయి. ఇక్కడ మత్స్యకారు అక్క చెల్లెమ్మలకు కూడా మంచి జరిగించే విధంగా ఆ అక్క చెల్లెమ్మలలో ప్యాకింగ్లోను, వాల్యూ యాడిషన్లోను, మార్కెటింగ్లోను, ఫుడ్ స్టాల్స్లోను వీళ్ళందరికీ కూడా పని దొరుకుతుంది. ఈ రకంగా ఒక ప్రణాళిక చేసి, ఈ ప్రణాళిక ఒకటే కాదు, ఇక్కడే ఇదే జువ్వలదిల్లలోనే ఏకంగా 1250 మెకనైజ్డ్ మోటరైజ్డ్ బోట్లను ప్రతి మత్స్యకారుడు హక్కుగా పొందాలి అనే ఆరాటంతో అప్పట్లోనే మా ప్రభుత్వంలోనే ఈ 1250 మెకనైజ్డ్ మోటరైజ్డ్ బోట్ల కోసం ఒక్కొక్క బోటుకు 12 మందిని నుంచి 15 మందిని ఒక్కొక్క బోటుకు ఫిషర్మెన్ అందరినీ కూడా గ్రూప్ చేయండి. ఒక్కొక్క బోటుకు 12 మంది ఫిషర్మెన్లు ఓనర్లు అవుతారు. వాళ్ళు కేవలం 10% కట్టుకుంటే చాలు. 50% రాష్ట్ర ప్రభుత్వం, 40% రాష్ట్ర ప్రభుత్వం గ్రాంట్గా ఇస్తుంది, 50% లోన్గా సమకూరుస్తుంది. ఈ ఆదాయం అంతా కూడా ప్రతి మత్స్యకారుడు కూడా చెందాలి, మత్స్యకారుల జీవితాలు బాగుపడాలని చెప్పి అప్పట్లోనే అడుగులు కూడా పడ్డాయి. నేను అడుగుతా ఉన్న చంద్రబాబు నాయుడు గారు, ఇదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కన్నా వచ్చి ఉండింటే ఈ 1250 బోట్లు కూడా ఈ జువ్వల దిన్నెలో ఈ మత్స్యకారులందరికీ కూడా ఈ పాటికి అందుండేటివి. వాళ్ళు కేవలం 10% పెట్టుంటే చాలు, మిగిలిన 90% రాష్ట్ర ప్రభుత్వము బ్యాంకు లోన్ల ద్వారా వాళ్ళకు వచ్చేటి. ఒక్కొక్క బోటుకు 12 మంది ఓనర్లు అయి ఉండేవాళ్ళు. అంటే 1250 బోట్లకు దాదాపుగా 20,000 మంది దగ్గర మత్స్యకారులు ఓనర్లుగా, మెకనైజ్డ్ మోటరైజ్డ్ బోట్లుగా ఉండేవాళ్ళు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చి ఉండింటే ఈ పాటికే ఈ కోల్డ్ స్టోరేజ్లన్నీ కూడా ఏదైతే మూతపడి ఉన్నాయో ఇవన్నీ కూడా నడిచేటివి. ఐస్ బ్రేకింగ్ ప్లాంట్స్ నడిచేటివి, చిల్ రూమ్స్ నడిచేటివి, బోట్ల రిపేర్ల కోసం కేటాయించిన బోట్ రిపేర్ షెడ్లు పనిచేస్తూ ఉండేటివి. నెట్ల కోసం అని చెప్పి నెట్ బెండింగ్ మిషన్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆపరేషన్లో ఉండి ఈ ప్రాంతం అంతా కూడా మత్స్యకారులు చిక్కటి చిరునవ్వుల మధ్య, ఆనందం కేతనాల మధ్య ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలంగా ఉండేది. దురదృష్టవశాత్తు అది జరగకపోవడంతో ఈరోజు మత్స్యకారుల జీవితాలన్నీ కూడా చిన్నాభిన్నం అయిపోతా ఉన్న పరిస్థితులు మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా అన్నిటికన్నా దారుణం ఏమిటో తెలుసా? ఈ జువ్వలదిన్న ప్రాజెక్టులో ఇక్కడ డిఫెన్స్ సాగర్ డిఫెన్స్ అంటే ఒక ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీకి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ భూములు కేటాయిస్తారు. ఉన్న 79 ఎకరాలలో సగం ఈ ప్రైవేట్ డిఫెన్స్ ఫ్యాక్టరీకి చంద్రబాబు నాయుడు గారు
కేటాయిస్తారు. అంటే దాని అర్థం ఇక మత్స్యకారులకు ఇక్కడి నుంచి కూడా తరిమేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, ధర్మమేనా న్యాయమేనా అని అడుగుతా ఉన్నా ఇదే మనిషి పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. మత్స్యకారుల కోసం ఫిషింగ్ హార్బర్లు జగన్ నిర్మిస్తే నువ్వు చేస్తా ఉన్నది ఏందయ్యా? దీన్ని కూడా దోచుకునే కార్యక్రమం చేస్తా ఉన్నావు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి. ప్రైవేట్ వాళ్ళకి నువ్వు ఇవ్వాలి అనుకుంటే పక్కన కృష్ణపట్నం పోర్ట్ ఉంది, ఆ పోర్ట్లో కావాలంటే దండిగా ల్యాండ్ ఉంది, అక్కడ కావాలంటే వాళ్ళకి ఇచ్చుకోవచ్చు. కానీ ఇక్కడ మత్స్యకారులను పొట్టగొట్టడం ఎందుకు చంద్రబాబు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా గట్టిగా. చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా వార్నింగ్ కూడా ఇస్తా ఉన్నా. కళ్ళు మూసి తెరిచేసరికే మరో 3 ఏళ్ళు అయిపోతుంది. వచ్చేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే. ఈ ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీని ఇక్కడి నుంచి షిఫ్ట్ చేస్తారని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. ఇక్కడ ఫిషింగ్ హార్బర్ ఇక్కడే కాదు, రాష్ట్రంలో కడతా ఉన్న 10 ఫిషింగ్ హార్బర్లు అన్ని కూడా మత్స్యకారుల సొత్తు అని చెప్పి కూడా ఈ సందర్భంగా కూడా చెప్తా ఉన్నా. దీన్ని ఎవ్వరూ కూడా వాళ్ళ దగ్గర నుంచి తీసేయలేరు. చంద్రబాబు కాదు కదా, వాళ్ళ తాత కూడా తీసేయలేదని చెప్తా ఉన్నాను. ఇంకా అన్నిటికన్నా విచిత్రం ఏమిటో తెలుసా? చివరికి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మత్స్యకారులకు మేలు చేయాల్సిన చోట మేలు చేయకపోగా వారి కడుపు మీద తంతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడే ఈ ప్రాంతంలోకి ఎవరూ కూడా రాకూడదు. ఇది ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ఫిషింగ్ ఏరియా. స్ట్రిక్ట్గా రూల్స్ ఉన్నాయి. మనం తమిళనాడులోకి పోకూడదు, తమిళనాడు వాళ్ళు మన దగ్గరికి ఇక్కడికి కూడా రాకూడదు. ఇవన్నీ స్ట్రిక్ట్గా రూల్స్ ఉన్నాయి. రూల్స్ ఉన్నా కూడా పక్కన తమిళనాడు నుంచి కరైకల్ ప్రాంతానికి చెందిన బోట్లు, మెకనైజ్డ్ బోట్లు మన ప్రాంతానికి ఇక్కడికి వచ్చి వాళ్ళు మెకనైజ్డ్ బోట్లతో ఇక్కడ మన మత్స్య సంపదనంతా కూడా తరలించుకొని పోతా ఉంటే మన వాళ్ళు కడుపు మండి, మన వాళ్ళు తినడానికి ఇబ్బంది పడే పరిస్థితుల్లో కడుపు మండి రాష్ట్ర ప్రభుత్వం పలకని పరిస్థితుల్లో ఆ బోట్లను మన మత్స్యకారుల దగ్గరుండి ఆ బోట్లను పట్టుకొని పోలీసులకు అప్పచెప్తే పోలీసులు ఆ బోట్ల మీద కేసులు కట్టి ఎఫ్ఐఆర్లు చేసి ఆ బోట్లను సీజ్ చేస్తే ఆ సీజ్ చేసిన ఆ బోట్లను, ఆ ఎఫ్ఐఆర్ కట్టిన ఆ బోట్లను చివరకు మళ్ళీ ఏమైంది? ఇక్కడే ఇది ఫోన్ కాల్ డేటా. బీద సోదరులు ఆయన అనుచరుడు కొందూరు పోలిశెట్టి, అక్కడ బోటు యజమానులు అశోక్, వీరి మధ్య జరిగిన సంభాషణలకు సంబంధించిన కాల్ డేటా, టెలిఫోన్లో మాట్లాడిన కాల్ డేటా, కాల్ నెంబర్లు, వీళ్ళందరూ కూడా కుట్రబన్ని ఒకరితో ఒకరు మాట్లాడుకొని నారా లోకేష్ అనే వ్యక్తి ఇప్పుడు మార్చి 12వ తారీఖున ఇటుకు వస్తాడు. మార్చి 16వ తారీఖున ఈ బోట్లు ఇక్కడ నుంచి పోతాయి. అంటే మత్స్యకారుల మీద కడుపు మీద కొట్టడం కోసం ఏకంగా ఇంతమంది దొంగలు, ఇంతమంది పెద్ద పెద్ద దొంగలు, ఒకరు ముఖ్యమంత్రి కొడుకు, ఒకడు ఎంపీ, ఇంకొకడు ఎమ్మెల్యే, ఇంతమంది కలిసి ఎవరిని తన్నేది? చిన్న చిన్న పేదవాళ్ళైన మత్స్యకారులను తనడానికి, కడుపు మీద కొట్టడానికి ఇంతమంది ఏకమవుతారు. నేను అడుగుతా ఉన్నా,
వాళ్ళ మధ్య జరిగిన టెలిఫోనిక్ ఫోన్ సంభాషణలు, కాల్ డేటాలు కూడా ఈ మాదిరిగా అందుబాటులో ఉంటే, ఈ డేటా అంతా కూడా కనిపిస్తూ ఉంటే ఒక్కరినన్నా అరెస్ట్ చేశారని అడుగుతా ఉన్నాను. కడప జిల్లా రాజుపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని పర్లపాడు గ్రామంలో జరిగిన హత్య కేసును పోలీసులు 4 రోజుల్లో ఛేదించారు. ఈ కేసులో 3 నిందితులను అరెస్టు చేయగా వారిలో ఒకరు జువెనల్ గా ఉన్నారని ఏఎస్పీ విభకృష్ణ తెలిపారు. ఈ నెల 10వ తేదీ జరిగిన ఈ ఘటనలో మోటార్ సైకిల్ వేగంగా నడపడం విషయంలో ప్రారంభమైన వివాదం హత్యకు దారితీసినట్లు తెలిపారు. గ్రామస్తులు, ఫిర్యాదుదారు బంగి పురుషోత్తం కుటుంబ సభ్యులు నిందితుడు బంగి చరణ్ మందలించగా వాగ్వాదం పెరిగి ఘటన చోటు చేసుకుందని వెల్లడించారు. ఈ కేసును రూరల్ సిఐ నాగభూషణ్, రాజుపాలెం ఎస్ఐ ప్రణయ్ కుమార్ రెడ్డి దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేశారు. నిందితులను రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు. మర్డర్ జరిగింది రాజుపాలెంలో, పర్లపాడు మండలంలో, పర్లపాడు విలేజ్లో. సో డీటెయిల్స్ ఆఫ్ ది ఇన్సిడెంట్ ఏమంటే, బేసిక్లీ బంగి చరణ్ అని ఒక అక్యూజ్డ్ ఉంటాడు. బంగి చరణ్ అండ్ సమ్ అదర్ పీపుల్ అన్సేఫ్ వేలో డ్రైవింగ్ చేస్తాడు. ఒక మైనర్ డిస్ప్యూట్ జరిగింది. కంప్లైనెంట్ అండ్ అదర్ విట్నెసెస్ వెళ్ళి ఇట్లా చేయకూడదు, అట్లా చేయకూడదు అని చెప్పారు. సో దాంట్లో ఎంగేజ్ అయిన అక్యూజ్డ్ అండ్ అక్యూజ్డ్ ఫ్యామిలీ మెంబర్స్, సన్ 17-year-old బంగి చరణ్, ఫాదర్ బంగి సురేష్ అండ్ బంగి దేవమ్మ, వీళ్ళు ముగ్గురు అట్ ద సేమ్ డే ఈవినింగ్ వెళ్ళి కంప్లైంట్ మన బంగి పురుషోత్తం వారు బెటమ్ విత్ స్టిక్స్, మీరు స్టిక్స్ దట్ యూ కెన్ సీ స్టిక్స్ ఆన్ ద డాగర్, దే బెటమ్. అండ్ అప్పుడు మన కంప్లైంట్ యంగర్ సన్ అక్కడ వచ్చారు, మహేష్ బాబు. అప్పుడు వెన్ హీ ఆస్క్డ్ ట్రై టు స్టాప్ దెమ్, ది అక్యూజ్డ్ స్టాబ్డ్ హిమ్ విత్ అ నైఫ్ ఇన్ ద నెక్. సో బికాస్ దే హ్యాడ్ ప్లాన్డ్ దిస్ బిఫోర్ హ్యాండ్ అండ్ ఇట్ వాజ్ అ ప్రీ ప్లాన్ కాన్స్పిరసీ. సో మనం అట్లా సెక్షన్స్ పెట్టాము. ద మొమెంట్ వీ స్టార్టెడ్ సర్చింగ్ ఫర్ దెమ్, దే ఆల్ స్టార్టెడ్ అబ్స్కాండింగ్. అప్పుడే మనం ఒక నా రాజుపాలెం ఎస్ఐ ప్రణయ్ రెడ్డి, రూరల్ ఎస్ఐ శ్రీకాంత్ గారు నేమ్ కన్సిస్టింగ్ ఆఫ్ ఒక టీమ్ ఫామ్ చేసి సెండ్ దెమ్ టు క్లియర్ ద అక్యూజ్. అండ్ ఈరోజు ఆఫ్టర్నూన్ ఇది పర్లపాడు అండ్ చిన్నశెట్టిపల్లి మధ్యలో ఉన్న కల్వర్ట్ పక్కన దే వర్ రిటర్నింగ్ టు కమ్ టు ద కోర్ట్ టు గెట్ బెయిల్. సో అప్పుడు వీ అప్రిహెండెడ్ దెమ్, దే ట్రై టు ఎస్కేప్ బట్ టాక్ట్ఫుల్లీ వీ మేనేజ్ టు హోల్డ్ దెమ్ అండ్ సెక్యూర్ దెమ్. అండ్ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ విల్ స్టార్ట్. ద పాయింట్ ఇస్, మై అడ్వైస్ ఇస్ బేసిక్లీ చిన్న చిన్న ఇష్యూస్ ఇప్పుడు చాలా పెద్ద పెద్ద ఇష్యూస్గా ఇప్పుడు దే గెటింగ్ బ్లాస్టెడ్ అవుట్. సో ఈ కేసెస్లో కూడా ముందు నుంచి మనం పక్కన విచారణలో ఏం తెలిసిందంటే దేర్ ఆల్రెడీ రిలేటివ్స్ అండ్ ప్రయర్ రైవల్రీ కూడా ఏం లేదు. జస్ట్ ఒక మొమెంట్ ఆఫ్ యాంగర్, మొమెంట్ ఆఫ్ డిస్టర్బెన్స్లో ఇట్లా అందరూ జరిగాయి. సో మై సజెషన్ ఇస్, ఇప్పుడు మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటుంది, ఏదైనా ఇష్యూస్, బీట్ క్రిమినల్ ఆర్ సివిల్, గో టు ద relevant authorities, come to the police, go to the nearest police station. మీకు అక్కడ ప్రాబ్లం సాల్వ్ అవ్వట్లేదంటే come to my office is always open. సో సింగిల్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్, డోంట్ టేక్ లా ఇంట్ యువర్ ఓన్ హ్యాండ్స్. మీకు ఏదైనా ఎమర్జెన్సీ ఉంటుందంటే 112 కాల్ చేయండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, నా ఆఫీస్కి రండి. సో the accused have been taken into our custody and will be remanded in the court. కడప జిల్లా పూర్మామిల మండల సర్వసభ్య సమావేశంలో బద్వేల్ మార్కెట్ యార్డ్ చైర్మన్ నారిశెట్టి సుప్రజ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేసవి కాలంలో పెరుగుతున్న నీటి ఎద్దడిపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. తాగునీటి సమస్యలు తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సమస్యలపై వెంటనే స్పందించాలని అధికారులను ఆదేశించారు. రైతాంగానికి నీరు జీవనాడి అని పేర్కొన్న సుప్రజ ప్రతి చుక్క నీటిని సంరక్షించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. నీటి వనరుల పరిరక్షణలో ప్రజలు, అధికారులు కలిసి పనిచేస్తేనే సమస్యలను అధిగమించవచ్చని తెలిపారు. మనం రైతుల కోసం, రైతు శ్రేయస్సు కోసం కూటమి ప్రభుత్వం నీటి భద్రత, సాగునీటి సంఘాల బాధ్యత అనే కార్యక్రమం ద్వారా ప్రతి చెరువుకు నీరు అందించడం జరుగుతుంది. ఇది రైతులకు భరోసా లాంటిది. చెరువు నిండి ఉంటేనే రైతులకు కొండంత ధైర్యం ఉంటుంది. దీని యొక్క మెయిన్ ఉద్దేశం ప్రతి ఒక్క నీటి బొట్టును ఒడిసి పట్టి చెరువులకు, కాలువలకు నింపడం. మనం నీటి సంరక్షణ అనేది మన బాధ్యత. మనం భూగర్భ జలం నీటి సేవ్ చేయడం ద్వారా
భూగర్భ జలం పెరుగుతుంది, వ్యవసాయ ఉత్పాదకత అనేది పెరుగుతుంది. రాబోయే తరాలకు కూడా మనం నీటిని సేవ్ చేసి మనం పండించాల్సిన బాధ్యత కూడా మన అందరిపైన ఉంది. అదే విధంగా మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు లోక్సభ, రాజ్యసభ, శాసనసభ్యుల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించడం మీరందరికీ కూడా మనం గొప్ప వరం లాంటిదని తెలియజేస్తున్నాను. మనం ప్రధానమంత్రి మోడీ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకోవాలి. అదే విధంగా ఇక్కడ వ్యవసాయ సిబ్బంది కూడా ప్రజల్లో, రైతుల్లో అవేర్నెస్ తీసుకురావాలి. ఇప్పుడు ఈ క్రాప్ గాని, అదే విధంగా మనం వరికే కాకుండా ఎక్కువ లాభం వచ్చేటువంటి పంటలను పండించడము, ఇటువంటి ప్రోగ్రాంలు అనేది మీరు రైతుల్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకురావాలి. అదేవిధంగా మా మార్కెట్ యార్డ్ తరఫున కూడా మేము రైతు బజార్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా రైతులకు సంబంధించిన పశువులు, మేకల సంత కూడా ఉంది. ప్రభుత్వం రైతులు పండించిన పంటలకు కూడా కనీస మద్దతు ధర అనేది మేము మార్కెట్ యార్డ్ తరఫున కూడా మేము డిస్ప్లే చేయడం జరుగుతుంది ప్రతి రైతు సేవా కేంద్రాల్లో. ఇది ఖచ్చితంగా మీరందరూ ఉపయోగించుకోవాలి, రైతులందరూ. అదేవిధంగా ఇప్పుడు వేసవి టైంలో కూడా మనకు నీటి సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. దీనికి ప్రత్యేక అధికారులు కూడా నియమించడం జరిగింది. ఏమైనా సమస్య ఉన్నా దానికి పరిష్కరించి ఇబ్బంది పడకుండా చూడాలి. అదేవిధంగా ఇప్పుడు చెరువుల్లో కూడా కాలువలో కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ వెండి ఉన్నా కూడా దాని అధికారులు వెళ్లి చెరువులు, కాలువలను పర్యవేక్షించి దానికి ఎటువంటి ఇబ్బందున్నా పరిష్కరించి రైతులకు అందరికీ పంటలు పండించుకునే దానికి ఉపయోగపడే విధంగా చేయాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి నా నమస్కారం. కడప జిల్లా మైలవరం మండలంలోని దొడియం గ్రామం సమీపంలో అదాని సోలార్ ప్రాజెక్ట్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రాజెక్ట్ లో ఉన్న ట్రాన్స్ఫార్మర్ ఒక్కసారిగా పెళ్లడంతో మంటలు భారీగా చెలరేగినట్లు సమాచారం. అగ్ని ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. అలాగే నష్ట వివరాలు కూడా తెలియాల్సి ఉంది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ప్రాథమిక సమాచారం సూచిస్తోంది. ఈ ఘటనపై సంబంధిత అధికారులు మరిన్ని వివరాలను సేకరిస్తున్నారు. సుమ్మనై ఐడి వెళ్ళింది, ఐడి ట్రాన్స్ఫార్ మగిలింది. దానే అరుపుతారా, ఆయిల్ పోయేంత వరకు ఆడదాం అనుకుంటానే ఉంటుంది. ఎన్నకి అనుకుందిలేమో ఎన్న ఎంత కడప జిల్లా ప్రొద్దుటూరు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన అనస్థీసియా యంత్రాన్ని ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాయి బాలాజీ రెడ్డి జ్ఞాపకార్థం ఆయన తండ్రి మోహన్ రెడ్డి యంత్రాన్ని ఆసుపత్రికి అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఇలాంటి దాతృత్వ కార్యక్రమాలు సమాజానికి ఆదర్శనీయమని అన్నారు. అనంతరం ఆసుపత్రి సూపరింటెండెంట్ మాట్లాడుతూ ఈ యంత్రం ద్వారా శస్త్రచికిత్సల సమయంలో ఎక్కువసేపు మత్తు ఇవ్వడం సులభమవుతుందని, అవసరమైతే వెంటిలేటర్ సౌకర్యం కూడా అందుబాటులో ఉండడం వల్ల రోగులకు మరింత భద్రత కలుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సురేష్ నాయుడు, మోహన్ రెడ్డి, ఆసుపత్రి చైర్మన్, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి స్వర్గీయ సాయి బాలాజీ గారి పేరుతో వారి తండ్రి గారు అయిన మోహన్ రెడ్డి గారు 6 లక్షల విలువయ్యే అనస్థీషియా మిషన్ ఇవ్వడం జరిగింది. మరి ఈ మధ్యకాలంలో ఈ ఆసుపత్రి నిర్మాణం అయిన తర్వాత ఇంత గొప్ప మొత్తంలో డొనేషన్ ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు. మొట్టమొదట మనము మోహన్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. మరి ఆయన ఉద్దేశము, ఆయన కుమారుడు స్వర్గీయ బాలాజీ రెడ్డి గారు అనుకోని కారణాల వల్ల కొంత జబ్బు గురి కావడము, ఆయన ఆర్థిక పరిస్థితి బాగా ఉండబడినప్పటికీ కూడా మంచి చికిత్సలు చేయించినాడు. హైదరాబాదు అన్ని చోట్ల ఏ డాక్టర్ దగ్గరికి పోమంటే ఆ డాక్టర్ దగ్గరికి పోయి బాగా చికిత్సలు చేయించినాడు. ఎందుకంటే ఆయనకు ఉండబడిన కొడుకు పెద్దవాడు కాబట్టి, తర్వాత మనమందరం కోరుకునేట్టుగానే మన కొడుకులు కూతురు అందరూ బాగుండాలని మనం కోరుకునేట్టుగానే ఆయన కూడా కొడుకుడు బతికించుకోవాలని చాలా కష్టపడ్డాడు. కష్టపడినప్పటికీ కూడా దేవుడు చిన్న చూపు చూసినాడు. చిన్న చూపు చూసిన కారణంగా ఆయన మనసులో
నేనేదో కొంచెం డబ్బు ఉండబడి ఇన్ని రకాల చికిత్సలు చేయించుకోగలిగినాను, కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకోగలిగినారు. నాకంటే పేదవారుగా ఉండబడిన వాళ్ళు ఇంత డబ్బులు ఖర్చు పెట్టుకొని చికిత్సలు చేయించుకోలేరు పరిస్థితి ఉండదు. కాబట్టి ఏదైనా కూడా నాకు కొడుకు జ్ఞాపకార్థంగా 4 మంచి పనులు చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వ ఆసుపత్రికి 6 లక్షల రూపాయలు ఖరీదు చేసే మన మత్తు యంత్రాన్ని ఇవ్వడం జరిగింది. మరి ఆయనకు మనం అందరము మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, పొద్దుటూరు పెద్ద పట్టణం అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఇంత హయ్యెస్ట్ మొత్తంలో ఇచ్చిన దాత మోహన్ రెడ్డి గారు. ఆ మోహన్ రెడ్డి గారిని మనం మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఆయన భవిష్యత్తులో కొడుకు సంబంధించి జ్ఞాపకార్థం చేయాలని మంచి పనులలో ఈరోజు ఈ మత్తు మిషన్ 6 లక్షల రూపాయలకి ఇవ్వడం జరిగింది. త్వరలోనే ఒక అంబులెన్స్ కూడా ఈ ప్రభుత్వ ఆసుపత్రికి ఉచితంగా ఇవ్వాలని ఆయన నిర్ణయించుకున్నాడు. ఆ అంబులెన్స్ సుమారు 15 లక్షల రూపాయలు ఖరీదైన అంబులెన్స్ను ఆయన దీనికి ఆసుపత్రికి ఇచ్చేదానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఇంకా చాలామంది మన దగ్గర డబ్బులు ఉండే వాళ్ళు చాలామంది ఉంటుంటాం, కానీ దేవుడు ఆయనకు మంచి మనసునిచ్చి రోగులకు అందరికీ కూడా ఇక్కడి నుంచి బయట ప్రాంతాలకు కర్నూలు కానీ కడప కానీ పోవాలంటే సరైన అంబులెన్స్ లేదు. అందుకే ప్రభుత్వం దగ్గర ఒక అంబులెన్స్ ఉంటే మరి ప్రభుత్వం అవసరాలు ఈ డాక్టర్లే మనం కడపకు పోండి కర్నూలు పోండి అని సలహా ఇచ్చి బయటికి పంపించేటప్పుడు వాళ్ళు కొంతమంది పేద రోగులు ఇబ్బంది పడుతుంటారు. ఆర్థిక పరిస్థితులు మేము పోలేం డాక్టర్లతో చెప్తుంటారు, మేము పోలేం సార్, అంత డబ్బు ఖర్చు పెట్టుకోలేని అని వాళ్ళతో చెప్తుంటారు. అటువంటి వాళ్లకు ఉపయోగించుకునే దానికోసం మరి మోహన్ రెడ్డి గారు అంతా 16 లక్షల రూపాయలు అంబులెన్స్ వేయడం చాలా గొప్ప విషయం. దండిగా డబ్బులు ఉండేవాళ్ళు ఉంటారు, మోహన్ రెడ్డి కంటే డబ్బులు ఉండేవాళ్ళు చాలామంది ఉంటుంటారు. కానీ దేవుడు మోహన్ రెడ్డికి నీకున్న డబ్బులో 4 మంచి పనులు చేయమని చెప్పి ఆయనకు మనసులో దేవుడు చెప్పిన దాని మీదట, ఆయనకు మనసులో కలిగిన దాని మీదట ఈయన ఈ డొనేషన్లు ఈరోజు 6 లక్షల రూపాయల మత్తు మిషను, ఒక 15-16 లక్షల రూపాయల అంబులెన్స్ను ఈ ఆసుపత్రికి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ మధ్యకాలంలో ఇంత భారీ ఎత్తున ఎవరు ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి మనస్ఫూర్తిగా మోహన్ రెడ్డి గారిని అభినందిస్తూ, ఆయన కూడా ఒక హాస్పిటల్లో ఒక సభ్యునిగా సమావేశాలు జరిగే సందర్భంగా ఆయనను కూడా ప్రత్యేక ఆహ్వానితుగా ఈ ఆసుపత్రికి కలెక్టర్ గారికి చెప్పి ఒక సభ్యునిగా మాలో ఏర్పాటు చేసుకుంటాం. ఆయన రేపు సమావేశం ఉంది, ఆ సమావేశానికి మోహన్ రెడ్డి గారిని కూడా ఆహ్వానిస్తున్నాము. ఇటువంటి మంచి పనులు చేసే వాళ్ళను మనం గౌరవించి వాళ్ళందరూ కూడా ఇంకొకరు మోహన్ రెడ్డి గారు ఇచ్చినలాగా దాతృత్వ గుణాన్ని దేవుడు అందరికీ కలిగించాలని, ఇంత మంచి పని చేసిన మోహన్ రెడ్డి గారిని ఆయన జీవితకాలము సుఖ సంతోషాలతో జరగాలని, ఆయన కుటుంబ సభ్యులు వారందరూ కూడా బాగా ఉండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా మేమందరం కోరుకొని ఆయన ఉండే జీవితకాలము బాగా జరిగిపోవాలి సంతోషంగానని దేవుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. ఇద్దరము చాలా క్లోజ్గా ఒక అన్నదమ్ముల మాదిరి చాలా స్నేహితులుగా వచ్చాం. కానీ గత 2-3 నెలల కిందట ఆయన కుమారుడు అకస్మాత్తుగా చనిపోవడం మాకందరికీ చాలా బాధ కలిగించింది. ఎంత మంచోడంటే మోహన్ రెడ్డి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు మీరందరూ చూస్తున్నారు. పోయిన కొడుకుని తేలేం, కానీ ఆయన మృతికి జ్ఞాపకార్థకంగా కొన్ని చేయాలని చెప్పేసి ఆయన నిర్ణయించుకోవడం మనకందరికీ సంతోషదగ్గమైన విషయం. 10 మందికి ఉపయోగపడేది. ఆరోగ్య రీత్యా ఇటువంటి మంచి కార్యక్రమాలు ఇంకా భవిష్యత్తులో దేవుడు అతనికి మోహన్ రెడ్డి గారికి ఆయుష్ ఆరోగ్యాలను ప్రసాదించి ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి ఆయనకు మేము కూడా అండదండాలు ఉంటాము. తప్పకుండా ఆయనకి అనుకుండి మేము ఒక అండగా నిలబడి ముందుకు నడిపిస్తామని తెలియజేసుకుంటూ, ఇంత మంచి కార్యక్రమానికి విచ్చేసిన పెద్ద ఆయన వరదరారెడ్డి గారికి కూడా ఆయనకు కూడా అభినందనలు చెప్తూ, మోహన్ రెడ్డికి కావాల్సిన బంధువులు, పార్ట్నర్స్, స్నేహితులను అందరినీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ యొక్క మోహన్ రెడ్డి గారు డొనేట్ చేసినటువంటి 6 lakhs రూపీస్ అయినటువంటి అనస్థీషియా వర్క్ స్టేషన్ అంటారు అనమాట. అది ఇంతవరకు మనకు హాస్పిటల్లో లేదు. వాయిస్తో రన్ చేసే వాళ్ళం సర్జరీస్ అన్ని. సో తక్కువ టైమింగ్స్ ఇవ్వడం జరుగుతూ ఉండింది.
ఇప్పుడు ఈ వర్క్ స్టేషన్ వల్ల ఏమవుతుందంటే మొత్తం ఒక 7 మెంబర్స్ 8 సర్జరీ జరిగే అవకాశం ఉంది రోజుకి. అదేవిధంగా ఎక్కువసేపు 1.5 అవర్ దాకా మత్తు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా సడన్గా ఏమైనా బ్యాడ్ అయినా పేషెంట్ ఏమైనా అపస్మారక స్థితిలో వెళ్ళినా రివైవ్ చేయడానికి దాంట్లో వెంటిలేటర్ సపోర్ట్ కూడా ఉండడం వల్ల ఆ మిషన్ మాకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో అందువల్ల ఈ మిషన్ ఇచ్చినందుకు మాకు మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా అంబులెన్స్ కూడా ఇస్తున్నారు త్వరలో 15 లక్షల రూపాయలు, అది కూడా ఇస్తున్నందుకు మాకు హాస్పిటల్ తరపున అందరి తరపున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. పెద్దలు చెప్పినట్టు నా కొడుకు జరిగిన ఇబ్బంది ఇంకొకరు జరగకూడదనే ఉద్దేశంతో మానవతా దృక్పథంతో ఇది చేశాను. మిషన్తో పాటు ఒక నెల లోపల ఒక అంబులెన్స్ కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి ఇస్తాను. ప్లస్ ఆ డ్రైవర్ జీతం కూడా నేనే ఇస్తాను. నెల ఆ డ్రైవర్ జీతం కూడా నేనే. పెద్దలు ఎమ్మెల్యే గారికి, సురేష్ అన్న గారికి, దాత మోహన్ రెడ్డి అన్న నాకు చాలా కాలం నుంచి పరిచయం. కాకపోతే కుటుంబ సభ్యుని కంటే ఎక్కువగా నాతో ప్రతి విషయం షేర్ చేసుకునేవాడు. ఈ రోజుకు గత 6-7 సంవత్సరాల నుంచి పొద్దుటూరుకు. నిన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకోవడం, వారి పార్టీని వారు డెవలప్ చేసుకుంటే తప్పులేదు, కానీ పని చేసినప్పుడు కూడా పని చేయలేదనే విధంగా మాట్లాడే విధానాన్ని నేను పూర్తిగా ఖండిస్తూ ఉన్నా. ఎందుకంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత ఈ రాష్ట్రం అభివృద్ధి దిశగా పరుగులు పెడుతుంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని మర్చిపోయే విధంగా ప్రజలు ఉన్నారు. కాబట్టి ఏదో రకమైన బురద జల్లాలనే ఆలోచనతో పనిచేసే విధానాన్ని మీరు గమనించే ఉంటారు. ఇవాళ ఏదైతే 6 ప్యాక్లో అన్నారో అది పూర్తిగా ఫెయిల్ అయిందని చెప్తా ఉన్నాడు ఆయన. కళ్ళు కాకులు ఎత్తుకెళ్ళిపోయినాయో నాకు తెలియదు, కానీ మరి ఇవాళ ప్రజలందరూ కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారో అన్నీ కూడా ఆయన ఒకటొకటిగా చేసుకుంటూ వెళ్ళారు. నీకు 5 సంవత్సరాలకి 1000 రూపాయలు పెన్షన్ ఇవ్వడానికి నీకు సమయం తీసుకుంటే ఈరోజు గెలిచిన మరుక్షణం 1000 రూపాయలు పెన్షన్ పెంచి దాంతో పాటుగా పాత 3000 రూపాయలు ఇప్పుడు 4000 రూపాయలు కలిసి మనం ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారు దక్కుద్దని కూడా మీకు తెలియజేస్తున్నా. అది మొదటగా చూసుకుంటే అది అయిపోయింది. రైతు భరోసా వేస్తానని చెప్పాం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు రైతు భరోసా వేసాం. తల్లికి 100 ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు ఇస్తానని చెప్పాం, అంతమంది పిల్లలకి ఇచ్చాం. అది ఒకసారి వెరిఫై చేసుకోవచ్చు. రికార్డ్స్ చెప్తూ ఉంటా, నేను చెప్తే అది వాస్తవం అనుకోవచ్చు, కాకపోవచ్చు. అదేవిధంగా రైతులకి 48 గంటల్లో ఈ రాష్ట్ర చరిత్రలో నువ్వు ఎప్పుడైనా నీ పరిపాలనలో రైతుకి అనుకున్న టైం డబ్బు వేయడం కానీ, ఆ ధాన్యం ఎక్కడికన్నా తోలితే డబ్బులు ఎప్పుడు వస్తుందో కానీ, అసలు రైస్ మిల్కి వెళ్తే అది అన్లోడ్ చేసుకుంటాడా లేదా లారీ, లేకపోతే రైస్ మిల్కి ఎంత కొంత డబ్బు ఇచ్చే విధంగా ఉన్నట్టు నీ పరిపాలనకి. కూటమి పరిపాలన వచ్చిన తర్వాత చంద్రబాబు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, నాదెళ్ల మనోహర్ గారు శాఖ మంత్రిగా వచ్చిన తర్వాత 1650 కోట్ల రూపాయలని పాత బకాయిల్ని చెల్లించిన ఘనత కూటమి ప్రభుత్వం తక్కువదని కూడా మీకు తెలియజేస్తాను. మీరన్నీ కూడా అప్పులు గొప్పగా చేసి, రాష్ట్రాన్ని దోపిడీ చేసి, ఇసుకలో లూటీ చేసి, గ్రానైట్స్ గా అన్ని మీ అన్నయ్యలు కొండలు దారబెట్టి, ఆఖరికి మీరు మందులో కూడా కల్తీ మందును అమ్మించి చాలా మంది ప్రాణాలు తీసుకుని, కల్తీ మందు కూడా మాస్టర్లతో అమ్మించి, దాంట్లో కూడా ఆన్లైన్ మనీ లేకుండా అంత క్యాష్ అండ్ క్యారీ తీసుకున్న డబ్బు తీసుకుని ఎవరికి లెక్క జమ చెప్పుకోకుండా డబ్బు తీసుకెళ్లిపోయిన కేసులో మీరు ఇరుక్కున్న సంగతి మీరు మర్చిపోయారేమో, గుర్తు తెచ్చుకోమని చెప్తున్నారు. ఇవాళ రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టు నెక్స్ట్ ఇయర్ మన ప్రజలకు అనుసంధానం రైతులకు ఇస్తా ఉన్నాం అనేది చంద్రబాబు నాయుడు చెప్పడమే కాదు, ఆల్రెడీ నేను పేపర్లో కూడా మీరు చూసుకోవచ్చు. ఆల్రెడీ ఏ రకమైన స్కిల్టన్ రెడీ అయింది, స్పిల్వే కానీ అన్ని రెడీ చేశారు. అన్ని మనం వచ్చే సంవత్సరం పుష్కరాలకు ముందు పోలవరం ప్రాజెక్టుని ప్రజలకు అంకితం చేయబోతూ ఉన్నాం. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. మీ టైంలో అమరావతి అనేది ఎక్కడో తెలియదు. పిల్లలు ఆంధ్ర రాష్ట్ర రాజధాని ఏదంటే ఒక నిజంగా కానీ క్వశ్చన్ మార్క్ వస్తే పరీక్షల్లో ఏ ఊరు రాయాలని అడిగి తల్లిదండ్రులు అడిగితే తల్లిదండ్రుల దగ్గర సమాధానం ఏంటి అయోమయం. మాజీ ముఖ్యమంత్రి నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడానికి నీకు మనసు ఎలా ఒప్పిందని అడుగుతున్నా. ఇంకా మీరు ఆ భాష మానకపోతే జగన్మోహన్ రెడ్డి గారు శాశ్వత నామ చెత్తపుత్రుడు. చెత్తపుత్రుడు అంటే మీకు అర్థం తెలుసుగా, కన్న తల్లిదండ్రులకు సుఖం ఉండదు, రాష్ట్ర ప్రజలకు సుఖం ఉండదు. తండ్రి అధికారం పెట్టి డబ్బు లూటీ చేసిన వ్యక్తి 40,000 కోట్లు ఈడీ ఆ రోజు సీజ్ చేసింది. నీకు ఎక్కడి నుంచి వచ్చింది ఆ డబ్బు? 2004లో మీ ఆస్తి. మీరు ఒక పక్కన తప్పులు చేసుకుని ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని తిడతా ఉంటే
అమ్మనేయాలని జరుగుతూ ఉంటే మీ కార్యకర్తలను తీసుకొచ్చి సన్మానం చేసిన ఘనత మీకు దక్కుంది. వాళ్ళ భారతి గారిని ఒక మాట అంటే 24 hours లో అరెస్ట్ చేసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కాదని అడుగుతుంది. ఒక ఆడకూతుర్ని వాళ్ళ శర్మిల ఇది ఇవాల్టి ప్రైమ్ బులెటిన్. చూస్తూనే ఉండండి కేటీవీ, ప్రతి వార్త ప్రజల పక్షం.